నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి. ఆమెతో ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్ ప్రమాణం చేయించారు. కొత్త సర్కారు ఏర్పడే వరకు సుశీలా కర్కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు కారణమైన జంజడ్ గ్రూప్ ప్రభుత్వ అధినేతగా కర్కి పేరును ప్రతిపాదించింది. 2 రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు, జంజడ్ గ్రూప్, ఆర్మీ, దేశాధ్యక్షుడు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇక మరోవైపు నేపాల్ పార్లమెంటును రద్దు చేశారు ప్రెసిడెంట్ పౌడేల్. ఈ మేరకు నేపాల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్తో మొదలైన ప్రజా తిరుగుబాటు పెను విధ్వంసం సృష్టించింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పునాదులు పెకిలించింది. ప్రభుత్వంతో పెరిగిన అవినీతి, పెరిగిన నిత్యావసర ధరలు ప్రజలను తిరుగుబాటు చేసేలా చేశాయి. మరోవైపు 3 రోజుల పాటు కొనసాగిన ప్రజా ఆందోళనలతో నేపాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 20 మందికి పైగా మరణించగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు, మీడియా హౌస్, మంత్రుల ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆర్మీ రంగంలోకి దిగి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చింది.